ఓం శాంతి. మురళీ డేట్ 12th December 2023. బాబా చెప్తున్నారు, మురళీ సారము, మధురమైన పిల్లలు, జ్ఞాన యోగాలతో పాటు మీ నడవడిక కూడా చాలా బాగుండాలి. మీ లోపల ఏ భూతమూ ఉండకూడదు, ఎందుకంటే మీరు భూతాలను తొలగించేవారు. ప్రశ్న: సుపుత్రులైన పిల్లలకు ఏ నశ స్థిరంగా ఉండగలదు? జవాబు: బాబా నుండి మేము డబుల్ కిరీటదారులుగా, విశ్వాధిపతులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఈ నశ సుపుత్రులైన పిల్లలకే స్థిరంగా ఉండగలదు. కానీ కామక్రోధాదులు భూతములు లోపల ఉన్నట్లయితే ఈ నశ ఉండదు. ఇటువంటి పిల్లలు బాబాపై గౌరవాన్ని కూడా ఉంచలేరు. కావున మొదట భూతాలను పారద్రోలాలి, మీ స్థితిని దృఢంగా చేసుకోవాలి. గీతము: నా మనస్సురూపీ ద్వారంలోకి ఎవరు వచ్చారు? ఓం శాంతి. దీని అర్థాన్ని పిల్లలైన మీరు తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. అది కూడా నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే పరంపిత పరమాత్మకు స్థూలమైన లేక సూక్ష్మమైన చిత్రమేదీ లేదు. దేవతలు సూక్ష్మమైన వారు, వారు కేవలం 3 ఉన్నారు. పరమాత్మ వారికన్నా సూక్ష్మమైన వారు. హే పరంపిత పరమాత్మ అని ఎవరంటారు? ఆత్మనే అంటుంది. పరంపిత పరమాత్మను పరమ ఆత్మ అని అంటారు. లౌకిక తండ్రిని ఆత్మ పరంపిత అని అనదు. ఎప్పుడైతే పారలౌకిక పరమపిత పరమాత్మను స్మృతి చేస్తారో అప్పుడు వారిని దేహీ అభిమానులు అని అంటారు. దేహంతో సంబంధమును కలిగి ఉన్న తండ్రి గుర్తుకు వస్తాడు. వారైతే ఆత్మతో సంబంధాన్ని కలిగిన తండ్రి. ఇప్పుడు వారు వచ్చి ఉన్నారు. ఆత్మ బుద్ధి ద్వారా తెలుసుకుంటుంది. ఆత్మలో బుద్ధి ఉంది కదా. కావున పరంపిత పరమాత్మ తప్పకుండా పారలౌకిక తండ్రియే అవుతారు. వారిని ఈశ్వరుడు అని అంటారు. ఇప్పుడు బాబా ఈ ప్రశ్నను తయారు చేశారు. వీటిపై పిల్లలైన మీరు అర్థం చేయించడం సహజమవుతుంది. ఏ విధంగా ఫామ్స్ను నింపించడం జరుగుతుందో అలా ప్రశ్నలను కూడా అడగవచ్చు. తప్పకుండా ఎవరైతే అడుగుతారో వారు జ్ఞానస్వరూపులు, నాలెడ్జ్ఫుల్ ఉన్నారు. తప్పకుండా వారే టీచర్ అవుతారు కదా. ఆత్మయే శరీరాన్ని ధారణ చేస్తుంది, ఇంద్రియాల ద్వారా అర్థం చేయిస్తుంది. పిల్లలకు సహజంగా అర్థం చేయించేందుకు ఇది తయారు చేయబడి ఉంది. కానీ జ్ఞానములను వినిపించే పిల్లల స్థితి కూడా చాలా బాగుండాలి. కొందరిలో జ్ఞానం బాగుంది, యోగం కూడా బాగుంది, కానీ దానితో పాటు నడవడిక కూడా బాగుండాలి. ఎవరిలోనైతే కామ క్రోధ లోభ మోహ అహంకార భూతములు ఉండవో వారి నడవడికయే దైవీ నడవడికగా ఉంటుంది. ఇది చాలా పెద్ద పెద్ద భూతాలు. పిల్లలైన మీలో ఏ భూతాలు ఉండకూడదు. మనం భూతాలను పారద్రోలే వారిమి. ఆ అశుద్ధ ఆత్మలు ఏవైతే భ్రమిస్తూ ఉంటాయో వాటినే భూతాలు అని అంటారు. ఆ భూతాలను తొలగించేవారు కూడా శక్తివంతమైన వారే ఉంటారు. ఈ పంచవికారాల రూపీ భూతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ తొలగించలేరు. సర్వుల భూతాలను తొలగించేవారు ఒక్కరే. సర్వులకు సద్గతిని ఇచ్చేవారు ఒక్కరే. రావణుని నుండి విముక్తులను చేయువారు కూడా ఒక్కరే. ఇవి చాలా పెద్ద భూతాలు. వీరిలో క్రోధమనే భూతముంది, వీరిలో మోహము, అశుద్ధ అహంకారమనే భూతముంది అని అంటారు. అందరినీ ఈ భూతాల నుండి విడిపించే ముక్తి ప్రదాత ఒక్కరే. ఈ సమయంలో అందరికన్నా శక్తివంతులు ఎవరు? ఈ క్రైస్తవులే. వారి ఆంగ్ల భాష పదాలు కూడా చాలా బాగున్నాయి. రాజులు తమ భాషను నడుపుతారు. దేవతల భాషను గురించి ఎవరికీ తెలియదు. ఇంతకుముందు పిల్లలు ధ్యానములో నుంచి వచ్చి అన్నీ తెలియజేసేవారు. 2-4 రోజులు ధ్యానంలో ఉండేవారు.
అక్కడ భాషను గమనించి వినిపించేందుకు మంచి బుద్ధి ఉన్న సందేశీయులు కావాలి. పిల్లలైన మీరు అందరికీ భారతదేశ కథను వినిపించండి. భారతదేశం సతోప్రధానంగా ఉండేది, ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది. పూజ్య స్థితి నుండి పూజారిగా అయ్యింది. భారతదేశంలో దేవతల చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అందశ్రద్ధతో పూజిస్తూ ఉంటారు. వారి చరిత్ర గురించి తెలియదు. మనమందరం నటులము కావున డ్రామా డైరెక్టర్ మొదలైన వారిని గురించి తెలిసి ఉండాలి. కావున ప్రశ్నలను తయారు చేశారు. ఆ వినాశీ వస్తువులను తయారు చేయడం ఆపండి అని మీ అనుచరులకు చెబుతున్నారు. కానీ మరి మీరెందుకు ఒప్పుకోవడం లేదు అని పోపుకు కూడా వ్రాయాలి. మీరైతే అందరికీ గురువు కదా, మీకు ఎంతో మహిమ ఉంది కదా, అయినా వారు మీరు చెప్పింది ఎందుకు అంగీకరించడం లేదు? మీకు దానిని కారణం తెలియకపోతే మేము తెలియజేస్తాము. వీరు నీ మతముపై లేరు, వీరు ఈశ్వరీయ మతముపై తయారు చేస్తున్నారు. స్వర్గస్థాపన యాడమ్ అండ్ ఈవ్ ద్వారా జరుగుతుంది. జ్ఞానము ఎరిగిన వారు భగవంతుడే, తాను గుప్తంగా ఉన్నారు. తప్పకుండా వారి సైన్యము వారి మతానుసారంగా నడుచుకునేదానికి కానీ ఉంటుంది. ఇలా అర్థం చేయించాలి. కావున స్క్రూను టైట్ చేయవలసి ఉంటుంది. ఏ విధంగా ఇంజన్ చల్లబడిపోతే దానిని వేగవంతం చేసేందుకు అందులో బొగ్గును వేస్తారో అలా ఇది కూడా జ్ఞానం అనే బొగ్గు. పరంపిత పరమాత్మ అందరికన్నా పెద్ద. అందరూ వారికి నమస్కరించేందుకు వస్తారు. పోప్ను కూడా అందరూ శక్తివంతంగా భావిస్తారు. పోప్కు ఎంతటి గౌరవమునైతే ఇస్తారో అంత ఇంకా ఎవ్వరికీ ఇవ్వరు. వారికి తండ్రి గురించి తెలియదు, వారు గుప్తంగా ఉన్నారు. వారిని గురించి పిల్లలకే తెలుసు. వారు పదవిని ఇస్తారు, కానీ మాయ ఎటువంటిదంటే పిల్లల చేత ఇటువంటి తండ్రిపై కూడా గౌరవమును ఉంచనివ్వదు. బాబా విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. ఆ నశ బయటకు వెళ్ళడంతోనే అంతమైపోతుంది. మనం బాబా నుండి డబుల్ కిరీటదారులుగా అయ్యే వారసత్వాన్ని ఎందుకు తీసుకోము? ఇది సుపుత్రులైన పిల్లల నశ. కానీ కామం, క్రోధం, లోభం అనే భూతాలు వచ్చేసి పిల్లలు ఎందరో ఉన్నారు. బాబా మురళి వినిపించేటప్పుడు మాలో ఇంకా కామం తేలికపాటి నశ ఉంది అని లోపల అనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు దృఢంగా ఉంటే ఏమీ జరగదు. కొన్ని చోట్ల స్త్రీలు దృఢంగా ఉంటారు, కొన్ని చోట్ల పురుషులు దృఢంగా ఉంటారు. బాబా వద్దకు అన్ని రకాల సమాచారాలు వస్తాయి. కొందరు సత్యమైన హృదయంతో వ్రాస్తారు. లోపల బయట ఎంతో స్వచ్ఛత కావాలి. కొందరు బయట నుండి సత్యముగా, లోపలి నుండి అసత్యంగా ఉంటారు. తుఫానులైతే అనేకులకు వస్తాయి. బాబా, ఈరోజు నాకు కామ తుఫాను వచ్చింది కానీ బతికిపోయాను అని వ్రాస్తారు. వ్రాయకపోతే ఒకటేమో దండన పడుతుంది, ఇంకొకటి అలవాటు పెరుగుతూ ఉంటుంది. చివరికి పడిపోతారు. బాబాకు పిల్లలపై ఆశలైతే ఉంటాయి కదా. కొద్దిగా గ్రహచారం ఉంటే అది కూడా తొలగిపోతుంది. ఈరోజు బాగా నడుచుకుంటున్నారు, రేపు మూర్ఛితులైపోతున్నారు, లేక గొంతు బిగుసుకుపోతుంది. అటువంటి వారు కూడా ఉన్నారు. తప్పకుండా ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. ప్రతి విషయంలోనూ సత్యముగా ఉండాలి. అప్పుడే సత్యఖండానికి అధిపతులుగా అవుతారు. అసత్యం చెప్పినట్లయితే రోగము వృద్ధి పొందుతూ నష్టపరుస్తుంది. పరంపిత పరమాత్మతో మీ సంబంధం ఏమిటి అని పిల్లలు చాలా యుక్తిగా ప్రశ్నావళి తయారు చేయాలి. వారు తండ్రి అయినప్పుడు మరి ఇక సర్వవ్యాపి విషయం లేదు కదా. సర్వుల సద్గతిదాత, పతిత పావనుడు, గీతా భగవానుడు తప్పకుండా ఎప్పుడో వచ్చి జ్ఞానమును ఇచ్చి ఉంటారు కదా. మరి ఇది నిజమైతే మరి వారి జీవితగాథను గురించి తెలుసా? తెలియకపోతే వారసత్వం లభించదు. తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తుంది కదా. ప్రజాపిత బ్రహ్మ మరియు వారి ముఖవంశావళి గురించి మీకు తెలుసా అని మరొక ప్రశ్న అడగండి. ఎవరికైతే సరస్వతి అన్న పేరు ఉందో తాను జ్ఞానేశ్వరి, తనను జ్ఞానదేవి అని కూడా అంటారు.
తాను జగదాంబ. మరి తప్పకుండా తన పిల్లలు కూడా ఉంటారు కదా, తండ్రి కూడా ఉంటారు కదా. జ్ఞానమునిచ్చేవారు వారే. ఇప్పుడు ఈ ప్రజాపిత మరియు జగదాంబ ఎవరు? తనను ధనలక్ష్మి అని కూడా అంటారు. అప్పుడు జ్ఞానేశ్వరిగా లేదు. ఈ బ్రహ్మ సరస్వతులే రాజరాజేశ్వరులుగా అవుతారు. కావున వారి పిల్లలు కూడా తప్పకుండా స్వర్గాధిపతులుగా అవుతారు. ఇప్పుడు ఇది సంగమము, ఇది కుంభము. కుంభమేళాలో ఏమి జరుగుతుందో చూడండి. భక్తి మార్గం అర్థమునకు మరియు దీనికి రాత్రి పగలకి ఉన్నంత తేడా ఉంది. అది నీటి నదులు మరియు ఇది సాగరముల మేళ. వీరు మానవ గంగలు, జ్ఞానసాగరు నుండి వెలువడతారు. ఇది వారి మేళ. పతితుల నుండి పావనులుగా తయారు చేసేవారు ఎవరు అన్న ప్రశ్నను కూడా అడగడం జరుగుతుంది. ఇవి తెలుసుకోవాల్సిన విషయాలు కదా, అందుకే అడుగుతారు. ఈ మాతాపితల జ్ఞానం ద్వారా మీరు రాజరాజేశ్వరులుగా అవ్వగలుగుతారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనడం వలన నోరు ఏమి తీపవుతుంది? ఇప్పుడు మీకు భక్తి ఫలంగా జ్ఞానం లభిస్తుంది. ఇప్పుడు భగవంతుడు చదివిస్తాడు. కావున ఎదురు దెబ్బలు తినడం సమాప్తమైపోతుంది. పిల్లలు అశరీరీ భవ అని బాబా అంటారు. ఆత్మకు జ్ఞానం లభించింది. ఇప్పుడు మనం ఇక తిరిగి బాబా వద్దకు వెళ్ళాలి అని ఎవరంటారు? ఆత్మనే అంటుంది. ఆ తర్వాత ప్రాలబ్ధం లభిస్తుంది, రాజధాని స్థాపన జరుగుతుంది. ఇవి ఎంతగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఈ ప్రశ్నలు చాలా బాగుంటాయి. ఇవి అందరి జేబులోనూ ఉండాలి. సేవాదారులైన పిల్లలే ఈ విషయాలను గురించి ఆలోచిస్తారు. పిల్లల కొరకు బాబా ఎంతగా కష్టపడవలసి ఉంటుంది. పిల్లలు, మీ భవిష్యత్తును ఉన్నతంగా చేసుకోండి అని బాబా అంటారు. లేకపోతే కల్పకల్పము పదవి తక్కువైపోతుంది. ఏ విధంగా ఈ బాబా మహారాజుగా మహారాణిగా అవుతారో అలాగే పిల్లలు కూడా అవ్వాలి. కానీ తమపై తమకు నిశ్చయం ఉండాలి. రాజులో కూడా ఎంతో శక్తి ఉంటుంది. అక్కడ అంతా సుఖమే సుఖము. ఎవరైతే రాజులుగా అవుతారో వారు కూడా ఈశ్వరార్థము దానపుణ్యాదులు చేస్తారు. ప్రజలంతా రాజు ఆజ్ఞానుసారంగా నడుస్తారు. ఈ సమయంలో భారతవాసులకు రాజు ఎవరూ లేరు. ఇది పంచాయతీ రాజ్యము. కావున ఎంత బలహీనంగా ఉంది. చాలామంది పిల్లలకు తుఫాన్లు వస్తాయి, కానీ సమాచారమును ఇవ్వరని బాబాకు తెలుసు. ఇలా తుఫాన్లు వస్తున్నాయి, మీరు సలహా చెప్పండి అని వ్రాయాలి. బాబా పరిస్థితిని చూసి సలహా చెప్తారు, కానీ బాబాకు వ్రాయరు. అలాగే తోటివారి కూడా మా సహచరుని పరిస్థితి ఎలా ఉంది అని సమాచారమును ఇవ్వరు. బాబాకైతే సమాచారమును ఇవ్వాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. रात्रि क्लास 11th January 1969 మురళి ఉంది. బేహద్ తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. తమ వారీగా చేసుకుంటారు. రాజ్య పదవి కొరకు శిక్షణను ఇస్తారు. పవిత్రంగా కూడా తయారు చేస్తారు. బాబా చాలా సహజ రీతిగా వారసత్వపు పరిచయమును అర్థం చేయిస్తారు. తమకు తాముగానే అర్థం చేసుకోలేరు. అనంతమైన తండ్రి నుండి తప్పకుండా అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఈ విషయాన్ని కూడా మంచిగా వివేకవంతులే అర్థం చేసుకుంటారు. బాబా ఏ వారసత్వాన్ని ఇస్తారు? ఇంటి వారసత్వాన్ని, చదువు వారసత్వాన్ని, స్వర్గ రాజ్యాధికారం అనే వారసత్వాన్ని ఇస్తారు. 3 వారసత్వాలు బాబా ఇస్తారు.
ఎవరైతే పవిత్ర దైవీ సాంప్రదాయకులుగా అవుతారో వారే రాజధానిలోకి వస్తారు. ఎవరు ఎంతగా చదువుతారో చదివిస్తారో వారే అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు, బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. బాబా స్వర్గాధిపతి కదా, తాను నరుడి నుండి నారాయణునిగా తయారు చేస్తారు. వీరు రాజ్యానికి అధిపతి కావున ఏ బేహద్ తండ్రి అయితే స్వర్గ రచయితగా ఉన్నారో వారికి మనం పిల్లలం కదా. మనము స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకుంటాము. యథా రాజా తథా ప్రజ, యథా రాజారాణి తథా ప్రజ. ఎంతగా పురుషార్థమును చేస్తామో అంతగా ఉన్నత పదవిని పొందుతాము. ఇది రాజ్యము కొరకు చేసే పురుషార్థము. సత్యేక రాజ్యము అందరికీ లభించదు. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగానే ఉన్నత పదవిని పొందుతారు. పురుషార్థంపైనే ప్రాలబ్ధం ఆధారపడి ఉంది. మరి ఎంతగా పురుషార్థం చేస్తామో అంతగా పురుషార్థం ద్వారానే రాజ్యాధికారం లభిస్తుంది అని తెలుసు కదా. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే తమో ప్రధానత నుండి సతో ప్రధానులుగా శుద్ధమైన బంగారంగా అయిపోతాము. రాజ్యం కూడా లభిస్తుంది. ఏ విధంగా భారతదేశం మాది అని ఇక్కడ అంటారో అలా అందరూ యజమానులుగా అవుతారు. మరి ఏ పదవిని పొందుతారు? చదువు తర్వాత స్వర్గంలో మనకు ఎటువంటి పదవి ఉంటుంది? ఇప్పుడు మీరు సంగమయుగంలో చదువుతారు, సత్యయుగంలో రాజ్యం చేస్తారు. బాబా యోగమును నేర్పిస్తారు, అలాగే చదివిస్తారు కూడా. మేము రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము అని మీరు భావిస్తారు. బాబా స్మృతి ద్వారా పావనంగా కూడా అవుతారు. మళ్ళీ మన పునర్జన్మ రావణ రాజ్యంలో కాదు, రామరాజ్యంలో ఉంటుంది. ఇప్పుడు మన్మనా భవ మత్యాజీ భవ అన్నది చదువుతున్నాము. ఇది కలియుగాంతము. మళ్ళీ సత్యయుగమైన స్వర్గం తప్పకుండా వస్తుంది. తండ్రి సంగమయుగంలోనే వచ్చి బేహద్ స్కూల్ను తెరుస్తారు. ఇక్కడ బేహద్ రాజ్యాధికారమును పొందేందుకు బేహద్ చదువు ఉంది. ఇప్పుడు మనం కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతాము అని మీకు తెలుసు. కొత్త ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు. నష ఎక్కుతుంది కదా. తప్పకుండా పాత ప్రపంచం తరువాత కొత్త ప్రపంచం వస్తుంది. పిల్లలకు గుర్తుకు వస్తుంది. స్వర్గాధిపతులుగా తయారు చేసేందుకు పరంపిత పరమాత్మ చదివిస్తున్నారని పిల్లలందరి హృదయంలోనూ ఉంది. తమను భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలకు గుర్తుండాలి. దీని ద్వారా మనం సత్యయుగ రాజరాణులుగా అవుతాము. రాజయోగం ద్వారా రాజ్యం లభిస్తుంది. అందులో పవిత్రత, సుఖశాంతులు అన్నీ ఉంటాయి. ఈ బాబాలో ఇప్పుడు శివబాబా వచ్చి ఉన్నారు. తాను ఉన్నతోన్నతమైన వారు. ఆత్మ అనుభవం తీసుకుంటూ ఉంటుంది. అక్కడికి వెళితే అక్కడి కూర్చునే విధానము ఉన్నతంగా ఉంటుంది. విద్యార్థులందరి కూర్చునే విధానము ఎవరిది వారిది. ఒకరి స్థానంలో ఒకరు కూర్చోజాలరు. ఒకరి పాత్ర మరొకరితో కలవదు. ఆత్మల రికార్డు నిండి ఉందని బాబా అర్థం చేయించారు. మన పురుషార్థము డ్రామా ప్లాన్ అనుసారంగా కొనసాగుతుంది. కొందరు రాజులుగా, రాణులుగా అవుతారు. అంతిమంలో పురుషార్థపు రిజల్ట్ వెలువడుతుంది. అప్పుడు మళ్ళీ మాల తయారవుతుంది. ఉన్నతమైన నెంబర్లో ఉన్నవారికి తప్పకుండా తెలిసి ఉంటుంది. ఆత్మ వెళ్ళి కర్మానుసారంగా మరొక శరీరాన్ని తీసుకుంటుంది. మరణించిన తర్వాత ఈ విధంగా భావించబడుతుంది. మంచి కర్మలు చేసిన వారికి యోగ బలం ద్వారా మంచి జన్మ లభిస్తుంది. పురుషార్థం చేయకపోతే తక్కువ పదవి లభిస్తుంది. ఇలా ఆలోచించడం ద్వారా సంతోషం కలుగుతుంది. ఎవరు ఎంతటి మహారథులో వారికి అటువంటి మహిమ కలుగుతుంది. అందరి మురళి ఒకే విధంగా కొనసాగదు. ప్రతి ఒక్కరి మురళి వేరువేరుగా ఉంటుంది. ఇది రచింపబడిన ఆట కదా అంటున్నారు బాబా. ఇప్పుడు పిల్లలకు కర్మలపై అటెన్షన్ ఉండాలి. మాతాపితలు ఎలా చేస్తారో పిల్లలు అలా నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు శ్రేష్ఠ కర్మలు చేస్తారు. సేవ ద్వారా తెలుస్తుంది.
మహారథుల శ్రమ దాగి ఉండజాలదు. ఎవరు ఉన్నత పదవిని పొందేందుకు కష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పిల్లలందరికీ ఛాన్స్ కూడా ఉంది. ఉన్నత పదవిని పొందేందుకు మన్మనాభవ అనే పాఠమును అర్థసహితంగా లభించింది. ఈ గీతాజ్ఞానం జ్ఞానసాగరుడైన తండ్రి తానే స్వయంగా వచ్చి ఇస్తారు. తప్పకుండా ఖచ్చితమైన జ్ఞానాన్నే ఇస్తారు. మళ్ళీ ధారణపై ఆధారపడి ఉంది. ఏదైతే వింటారో అది ప్రాక్టికల్లోకి తీసుకువస్తూ ఉండాలి. ఇందులో లోపాలు లేవు. బాబాను జ్ఞాపకం చేయాలి, చక్రమును తెలుసుకోవాలి. ఇది అంతిమ జన్మలోని చదువు. దీన్ని పాస్ చేసి కొత్త ప్రపంచమైన సత్యుగంలోకి వెళ్ళిపోతారు. నిశ్చయంలోనే విజయం ఉంది అన్న గాయనం కూడా ఉంది. అందుకే తమను భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలు ప్రీతి బుద్ధిగా అర్థం చేసుకున్నారు. తమ ఆత్మ ధారణ చేస్తుందని పిల్లలకు తెలుసు. ఆత్మ ఈ శరీరం ద్వారా చదువుతుంది, ఉద్యోగం చేస్తుంది. ఇవి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. బాబాను స్మృతి చేస్తారు. మళ్ళీ మాయా రావణుడు బుద్ధియోగాన్ని తెంచేస్తాడు. మాయతో అప్రమత్తంగా ఉండాలి. ఎంతగా మీరు ముందుకు వెళుతూ ఉంటారో అంతగా మీ ప్రభావం కూడా వెలువడుతూ ఉంటుంది. సంతోషపు పాదరసం కూడా పైకెక్కుతుంది. కొత్త జన్మ తీసుకుంటే ఎంతగానో ప్రఖ్యాతం చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, లోపల బయట స్వచ్ఛంగా ఉండాలి. సత్యమైన హృదయంతో బాబాకు మీ సమాచారమును ఇవ్వాలి. ఏది దాచిపెట్టకూడదు. సెకండ్ పాయింట్, ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయాలి. మౌనంగా ఉండాలి. వరదానము, నాది అన్న దానిని నీదిలోకి పరివర్తన చేసి ఎగిరే కళను అనుభవం చేసుకునే డబుల్ లైట్ భవ. అవినాశి తనువు, ధనము, పురాతనమైన మనస్సు నావి కావు. వాటిని బాబాకు ఇచ్చేశాను. సర్వస్వము నీదే. ఇందులో బాబాకు వచ్చే లాభం ఏమీ లేదు, మీకే లాభం ఉంది. ఎందుకంటే నాది అని అనడం ద్వారా చిక్కుకుపోతారు. మీది అని అనడం ద్వారా అతీతంగా అయిపోతారు. నాది అని అనడం ద్వారా భారం కలవారిగా అయిపోతారు. మీది అని అనడం ద్వారా డబుల్ లైట్గా ట్రస్టీగా అయిపోతారు. ఎప్పటి వరకైతే తేలికగా అవ్వరో అప్పటి వరకు ఉన్నత స్థితి వరకు చేరుకోలేరు. తేలికగా ఉండేవారే ఎగిరే కళ ద్వారా ఆనందమును అనుభూతి చేసుకుంటారు. తేలికగా ఉండడంలోనే సంతోషం ఉంది. స్లోగన్, ఎవరిపైన అయితే ఏ వ్యక్తి లేక ప్రకృతి తన ప్రభావమును చూపించలేదో వారే శక్తిశాలి ఆత్మ. ఎవరిపైనైతే ఏ వ్యక్తి లేక ప్రకృతి తన ప్రభావమును చూపించలేదో వారే శక్తిశాలి ఆత్మ. ఈరోజుటి స్వమానం, నేను డబుల్ లైట్ ఆత్మను. ఓం శాంతి.